నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరు. ఐఎమ్ ఆల్ ఎలోన్. ఇప్పటి వరకు ప్రకాష్ కోసం ఉన్నది కేవలం ప్రకాష్ మాత్రమే. నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా దగ్గర పనిచేసేవాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. సో మీ మనవరాల్ని చేసుకుంటే నా ఇంటికి ఆమె యజమానురాలు. వాళ్ళు ఎవరో కాదు, సునంద, భరత్, సుధా. మొదటి రోజే మీకు చెప్పాను, మా ఊర్లో కొన్ని గొడవలున్నాయని. ఆ గొడవల్లో మా వాళ్ళు చాలా మంది చనిపోవడానికి కారణం ఆ సునందే. అది చాలదని ఈ భరత్, సుధా కూడా ఆమెకు తోడయ్యారు. విన్లా, నేను నమ్మలేకపోతున్నాను. విశాల్, అందుకే నేనెప్పుడు చెప్పలేదు. ఎంతైనా తను నీ ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ అయితే ప్రాణాలు తీస్తుంటే సపోర్ట్ చేస్తానా? చెయ్యవు, బట్ నా ఫ్రెండ్ ఇలాంటి వాడని బాధపడతావు. నేను బాధపడతానని నీ మీద అటాక్ చేసిన వాళ్ళని వదిలేస్తానా? ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలని చూస్తాను. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పను. ఇంట్లో వాళ్ళు వేరు, ఫ్రెండ్స్ వేరు. పేరెంట్స్కి చెప్పలేను కూడా ఫ్రెండ్స్కి చెప్తారు. విశాల్, ఆ సునంద, భరత్, సుధా నా ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఇప్పుడు జరిగిన అటాక్స్ కూడా దానికోసమే జరిగాయి. ఏంటి నాతో మాట్లాడుతున్నా కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయి? నథింగ్, అలాంటిదేం లేదు. ఓ, నీకు తెలిసిన అమ్మాయి కోసమా? ఆ అమ్మాయి నాకేం పరిచయం లేదు. ఒకే ఊరు కాబట్టి జస్ట్ ఫలానా వాళ్ళ అమ్మాయి అని తెలుసు అంతే. టెక్నాలజీ ఇంత పెరిగి, ఎడ్యుకేషన్ ఇంత పెరిగి కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. బట్ ఫన్ ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ పర్సన్స్ అంట. ఎవరనేది ఏమని చెప్పారా? మొత్తానికి నువ్వు ఆ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. నేను ఆ ఫ్యామిలీతో వెళ్ళానని ఎవరు చెప్పారు? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేం వచ్చామని వెన్నెలతో మాత్రం చెప్పొద్దు. వాడు ఆఫీస్కి వస్తుంటే నా మీద ప్రేమతో వస్తున్నాడు అనుకున్నాను. నీకోసం అన్నమాట. ఈవెన్ మీ మామయ్య వాళ్ళ ఊరు వచ్చే విషయంలో కూడా ఇద్దరు బలవంతంగా వస్తామని బయలుదేరారు. ఏదో సరదాగా రావాలనుకున్నారనుకున్నాను కానీ ఐఎమ్ రియల్లీ సారీ వెన్లా. నాకు ఈ విషయం తెలియకపోవడం వల్ల వాళ్ళని ఆఫీస్కి రానిచ్చాను. దానివల్లే కదా నీ ఎవ్రీ మూమెంట్ తెలుసుకోగలిగారు. విశాల్, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను భయపడను. మా అమ్మ నాన్న ఇచ్చిన ధైర్యం నాకుంది. నేనెప్పుడు భయపడను విశాల్. వాళ్ళని ఆఫీస్ ఎంట్రన్స్లో కూడా అడుగు పెట్టనివ్వను. ఇంకొకసారి వాడు కనిపించాలి. శత్రువులు ఎవరో అని అడిగారు, చెప్పాను. నా కోసమని వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవద్దు. మీకు వాళ్ళు ఫ్రెండ్స్, మాకు మాత్రమే శత్రువులు. గొడవలు ఏమైనా ఉంటే మా మధ్యనే ఉండనివ్వండి. అనవసరంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పడకూడదు. సరే వెన్లా, నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. చెప్పావు కదా వాళ్ళతో గొడవ ఏమీ పెట్టుకోవద్దని. వాళ్ళ ఆఫీస్కి రాకుండా, వచ్చినా నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ విశాల్.
సుధా, భరత్, వదినా చాలా ఆనందంగా ఉన్నామంటే వెళ్ళిన పని అయినట్టుంది. నేను వెళ్ళడం కాకపోవడమునా? ఎలాంటి పర్సన్ కావాలనుకున్నానో అలాంటి పర్సనే దొరికాడు. హ, ఇంకా నీ లైఫ్కి తిరుగే లేదు. ఏంటి నాని, ఒక్కసారి చూడగానే ఏమర్థమైంది? వెళ్ళాల్సిన టైంకే వెళ్ళాను. దూరం నుంచి చూస్తే అతని ఆస్తి కనిపించింది, దగ్గరకెళ్ళి చూస్తే అతనేంటో అర్థమైంది. సో నో డౌట్, మనం కరెక్ట్గా ఎలాంటి కుటుంబం కావాలనుకున్నామో అలాంటి కుటుంబమే అది. ఆ కుటుంబం మన కుటుంబం అయినప్పుడు మనకింకా ఈ సీమలో తిరిగే ఉండదు. నువ్వొక మనిషిని టార్గెట్ చేశావంటే విషయం లేకుండా టార్గెట్ చేయవు కదా వదినా. ముందేం జరిగిందో చెప్పు. ఫోటో బాగుంది, నచ్చింది. ఇక బంధుత్వం కలుపుకోవాలంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. వణుకుతున్న చేత్తో సంతకం పెడితే ఫోర్జరీ అంటారు. సరిగ్గా పెట్టు. గ్రేట్ నాని, ఇటు నా గురించి ఆలోచించు, అటు మన శత్రువుల గురించి కూడా ఆలోచించు. ఒక మంచి ఫ్యామిలీకి కోడలుగా పంపిస్తున్నావు. ఎట్ ద సేమ్ టైం మన శత్రువుల్ని నాశనం చేయడానికి ఒక కుటుంబాన్ని కూడా మనతో కలుపుకుంటున్నావు. ఏదైనా ఒక పని చెయ్యాలంటే లోతుగా ఆలోచించాలి. ఆ పని వల్ల అవతలి వాళ్లకు లాభం ఏంటి అని కాదు, మనకేంటి లాభం అని ఆలోచించుకోవాలి. ఆ సంబంధం పూర్తిగా ఖాయమైతే ఇంకా మనకి తిరిగే ఉండదు. ఇంకా ఖాయమవడం ఏంటో వదినా. నువ్వు వెళ్ళావు, చూసావు, మాట్లాడావు. వాళ్ళు వద్దనుకున్నా నువ్వు కావాలనుకునేలా చేస్తావు కదా. మనకు ఉపయోగపడే కుటుంబం ఎలా వదిలిపెట్టేమంటావు భరత్? ఆ ఇంటికి కోడలైతే నా మనవరాలు కూడా సుఖపడుతుంది. నాని, నా గురించి తర్వాత, ముందు నీ గురించి ఆలోచించుకో. నాకు కావాల్సింది నువ్వు హ్యాపీగా ఉండడం, నీ పగ తీరడం. నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తావో నేను నీ గురించి కూడా అంతే ఆలోచిస్తానమ్మా. నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండడం. ఎవ్వరూ లేరనుకోకుండా నీకొక మంచి అండ కావాలి. రేపు నాకేదైనా అయితే నాన్, నీకు ఎవరు అండగా ఉంటారా అన్న దిగులు నాకుండకూడదు. సో నా గురించి ఆలోచించాను, నీ గురించి కూడా ఆలోచించాను. ఇక మనకి పెద్ద సపోర్ట్ దొరికినట్టుగా వదినా. డౌటే లేదు భరత్, మనకి పెద్ద అండ దొరికినట్టే. ఇంకా మనం ఎవ్వరికీ భయపడాల్సిన పనే లేదు, బాధపడాల్సిన పని అస్సలు లేదు. చిన్నగా ఈ సంబంధం ఖాయం చేసి పెళ్లి వరకు తీసుకొస్తే చాలు. పెళ్ళైన మరుక్షణం మనం ఏమేం చెయ్యాలనుకుంటున్నామో అవన్నీ సునాయాసంగా చేసేయొచ్చు. ఆ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను నాని. మన ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి, ఫలితాలు రాలేదు. నీ పెళ్లితో ఆ ఫలితం వస్తుంది. అక్కడికెళ్ళాక, అతన్ని కలిశాక, ఆ వాతావరణం చూశాక నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. వెన్లా, నేను ఊరు వెళ్తున్నాను. అవునా? సడన్ గా ఏంటి విశాల్? మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను. మీ పేరెంట్స్ దగ్గరకా? చెప్పలేదు మరి. నేను అనుకోలేదు, సడన్గా ప్లాన్ చేసుకున్నాను. ఓ, పని మీద వెళ్తున్నారా?
చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఆ, ఏంటో అది వచ్చాక చెప్తాను. చెప్పనన్నమాట ఫస్ట్ టైం చెప్తున్నారు. అది ఇప్పుడు చెప్పే మాట కాదు. మా పేరెంట్స్తో మాట్లాడాక అప్పుడు చెప్తాను. అయితే మీరు ఊరు వెళ్ళొచ్చేదాకా వెయిట్ చేయాలా? తప్పదు. అంత చెప్పకూడని మాట ఏంటో. కొన్ని విషయాలు అలాగే ఉంటాయి మరి. నాకేంటి బాబు ఈ సస్పెన్స్? విషయం తెలిసాక నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. నేను హ్యాపీగా ఫీల్ అవుతానా? ఎందుకు? మనిద్దరికి మనిద్దరికీ అంటే? మనిద్దరికంటే అదే, నాకు హ్యాపీనెస్ అంటే నీకు కూడా హ్యాపీనెస్సే కదా. ఓ, అలా అంటున్నావా? ఇంకొకటి వినలా, నేను వచ్చేంత వరకు ఆఫీసు నువ్వే చూసుకోవాలి. నేనా? ఏ చూసుకోలేవా? ఆ, చూసుకోనని కాదు, సీనియర్స్ ఉన్నారు కదా. నేను సీనియారిటీ కంటే సిన్సియారిటీనే నమ్ముతాను. నాకు అందరికన్నా నీ మీదే నమ్మకం ఎక్కువ. ఓకే విశాల్, అలాగే చూసుకుంటాను. జాగ్రత్త వినలా. ఆఫీసా? నువ్వు నీకు థ్రెట్ ఉందని తెలిసి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. నాకు థ్రెడ్ ఉందని మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం మానేస్తారా? నా కోసం రోజు మా బావ వస్తాడు కదా. వస్తాడు, బట్ నేను కూడా ఉంటే బాగుంటుంది కదా అని నా ఫీలింగ్. ఉండే ఛాన్సే లేదు కదా. త్వరగా వచ్చేస్తానులే. ఏం పర్లేదు, వెళ్ళిన పని చూసుకొని రండి. నేను అదే డిసైడ్ అయి వెళ్తున్నాను. సరే వెళ్దాం. వెళ్దాం. ఆల్రెడీ మా బావ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఓ, మానస్ వచ్చాడా? మ్. లెట్స్ మూవ్. బాబు, ఏంటి మానస్, లోపలికి వచ్చి కూర్చోవచ్చు కదా. ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. నీ వల్ల డిస్టర్బెన్స్ ఏముంటుంది? నేరుగా వచ్చి నా క్యాబిన్లో కూర్చోవచ్చు. అది మీకు డిస్టర్బెన్స్ కదా. వినలా, మీ బావ బాగా హానెస్ట్. సరే ఓకే మానస్, సడన్గా నేను మా ఊరు వెళ్తున్నాను. ఒక 3 days ఉండను. తన జాగ్రత్త. హ్యాపీగా వెళ్ళండి సార్. మా వెన్నెల గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను సాంబి ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఓకే మానస్, వినలా, నా కార్లో నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు? మా బావున్నాడుగా, మా బావతో వెళ్తాను. ఆన్ ద వేనే కదా, నేను డ్రాప్ చేస్తానులే. బావా, సరే, సార్ వస్తానంటున్నారుగా, మేము బైక్ మీద వెనక ఫాలో అవుతాం. పద కూర్చో. అది తప్పించుకోవడానికి వీల్లేదు బసవా. దాని చావు కళ్ళ చూసేదాకా నాకు నిద్ర పట్టదు. నా మేనకోడలు ప్రాణాలు తీయాలని చూసాక కూడా వాళ్ళు ఇంకా బ్రతికున్నారంటే అది వాళ్ళ అదృష్టం. దానివల్ల చాలా నష్టపోయినా ఇంకో నష్టం ఇంట్లో జరగడానికి వీల్లేదు. ఈసారి ఎత్తు వేస్తే దానికి తిరుగుండకూడదు బసవా. అది బతికి బయటపడకూడదు. చెప్పు, ఏం చేద్దామంటే చేద్దాం. నా మేనకోడల కంటే నాకేది ఎక్కువ కాదు. అంతగా కావాలంటే నా చేతులతో నేనే చంపి జైలుకి వెళ్ళిపోతాను గానీ నా మేనకోడల్ని కష్టపెడితే మాత్రం ఊరుకోను.
ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. నువ్వు చేస్తావా నేను చేస్తావా అని కాదు. అమ్మా, ఏమైంది? ఆ సునంద తన మనవరాలి పెళ్లి శక్తి మైన్స్ ఓనర్తో కుదుర్చుకుంటుందమ్మా. ఛ! శక్తి మైన్స్ వాళ్ళతోనా? వాళ్ళతో వియ్యం అందబోతోందా? అవునమ్మా, వాళ్ళతో కలిసి తన బలాన్ని బలగాన్ని పెంచుకోవాలనుకుంటుందమ్మా. అలా జరిగితే అది ఇంక మన మాటే విందు. ఎవరు వాళ్ళు? వాళ్ళేమి చిన్నోళ్ళు కాదు. సీమలో మంచో పక్క చెడొక పక్క పెడితే చెడంతా వాళ్ళింట్లోనే ఉంటాది. అట్లాంటి వాళ్లతో సునంద చేయి కలిపినది అంటే చెడుకు చెడు తోడైనట్టే, వినాశనమే మిగులుతాది. ఏంటి ఆలోచిస్తున్నావు? అది ఎవరితో కలిస్తే మనకేంది? వాడు ఎవడైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో అదే చేద్దాం. మన పనికి అడ్డం వస్తే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళ గురించి నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. మా 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 అమ్మ కాదురా అయ్యా, ముందు ఈ తాతను చూడు. తాతయ్య బాగున్నావు తాతయ్య? ఏరా, రాగానే అమ్మా నాన్న గుర్తుంటారు కానీ ఈ తాతయ్య మాత్రం గుర్తుకురాడే. ఎంతమంది ఆడిచ్చినా ముందు ఒళ్ళు ఆడిచ్చినా అమ్మే కదా తాతయ్య గుర్తుండేది. ఆ? మాటలు తెచ్చావు రోయ్. సరే గాని ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చావు? ఏమిటి విశేషం? చెప్తాను తాతయ్య, అందరికీ ఒకేసారి చెప్తాను. అంటే విషయం విశేషం రెండూ ఉన్నాయన్నమాట. అవును తాతయ్య. ఒరేయ్, నువ్వు చెప్తావు, మీ నాన్న ఒక పక్క, మీ అమ్మ ఒక పక్క, త్రాసులో తక్కెట్ల మాదిరిగా ఆమె అటు మొగ్గితే ఈయనిటి మొగ్గుతాడు, ఈయనిటి మొగ్గితే ఆమె అటు మొగ్గుతుంది. మధ్యలో తాసు మాదిరిగా నేను ఉందాం అనుకుంటాను కానీ ఎటో కటు మొగ్గకు తప్పదురా. పర్లేదు తాతయ్య, ఈసారి నేను మాట్లాడతాను కదా. ఇంతకీ అమ్మ ఎక్కడ? ఒరేయ్, మీ అమ్మేమో వాకింగ్ అని చెప్పి క్లబ్కి వెళుతుంది. మీ నానేమో ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను ఎటు పోలేక ఈ ఇంటిని పట్టుకొని ఏలాడుతున్నాను. అదేంటి తాతయ్య, ఎటు పోలేకపోవడం ఏంటి? ఎవరు లేనట్టు మాట్లాడతావేంటి? ఉన్నారురా, చాలా మందే ఉన్నారు. అంతెందుకు, నా కన్న కొడుకే ఉన్నాడు. వాడి దగ్గర నుంచి వచ్చేసి ఇప్పటికి 25 ఏళ్ళు అయింది. ఇదిగో ఆ తర్వాత మీ నాన్నకి రెండో పెళ్లి చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ కోపంతోనే మీ తాత జేడి అసలు నేను ఉన్నానో లేదో కూడా పట్టించుకోలేదురా. ఏదో మీ అమ్మ నాకు దూర బంధువు కాబట్టి
పెళ్లి చేశానన్న విశ్వాసంతో ఇక్కడ ఉండనిచ్చింది. తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. తెలుసుకోవాల్సిన వాడు కూడా చాలా మందే ఉన్నారా. అయినా వాళ్ళందరి గురించి ఇప్పుడు ఎందుకు గానీ, ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారు గానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఈ లోపు మీ అమ్మ వచ్చేస్తుంది. అలాగే తాతయ్య. తాతేంద్రా? ఒరేయ్, మీ తాతకే తాతనరా, అంటే ముత్తాతలు అన్నమాట. ఏ తాత అయినా తాతవేగా. ఆ? ఓ అమ్మో, వీళ్ళ నాన్న మాదిరిగానే వీడితో మాట్లాడటం కూడా కష్టమే. వేదవాయ్ అది వేదవాయ్. మనవడు వచ్చాడని అమ్మాయితో చెప్పటం మంచిది. ఎన్నిసార్లు చెప్పినా నీ ఇష్టానికి నువ్వు వెళుతున్నావు. ఒంటరిగా ఎలా బయలుదేరతావు? నువ్వంత హడావిడిగా వెళ్ళి చేసేది ఏమీ లేదులే. ఇంట్లో కూర్చో. లేదమ్మమ్మా, నేను వెళ్ళాలి.